బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను మీ విశ్వవిజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో 391వ ఎపిసోడ్ అండి. సో ఇంతవరకు నన్ను ఆదరించిన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎపిసోడ్లో ఏమిటి అంటే, చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నది ఏంటంటే, సార్ మాకు రిజల్ట్స్ ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలి, ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటారు. అయితే నేను ఒకటే ఆన్సర్ చెప్తానండి, ఏంటంటే మన వైబ్రేషన్ పెంచుకోవాలండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ యూ ఆర్, మనం ఎవరో మనం తెలుసుకోవాలి. ఎవరంటే మనం స్పిరిచువల్ చెప్పాలంటే మనం ఆత్మస్వరూపం, సైంటిఫిక్ చెప్పాలంటే ఎనర్జీ, వీఆర్ ఎనర్జీ. సో ఎనర్జీ ఇస్ వైబ్రేట్ అయిన ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందా. మన ఎనర్జీ ఎంత హైలో ఉంటే, మన వైబ్రేషన్ ఎంత హెవీగా ఉంటే, మన ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. సో మనీని ఆకర్షించుకోవాలంటే మనీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ అండి. ఓకే, మనం ఆ ఫ్రీక్వెన్సీ రేజ్ అయినప్పుడు, అంటే పెంచుకున్నప్పుడు మనీ అనేది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. అయితే ఈ మధ్యలో జరిగిన ఒక ట్రూ స్టోరీ మీకు చెప్తానండి. ఒక ఆవిడ నాకు పర్సనల్ అపాయింట్మెంట్ కోసం వచ్చింది. అయితే తనని అడిగాను, ఏం చేస్తారమ్మా అంటే, తను బొటిక్ చేస్తా అన్నది. అయితే బొటిక్ చేసేటప్పుడు తన యొక్క మంత్ ఇన్కమ్ చాలా తక్కువ అండి, 10,000 to 30,000 ఉంది. అయితే నేనేం చేశానంటే, ఫస్ట్ అపాయింట్మెంట్ తర్వాత ఏంటంటే, తను 1 month కోర్స్కి రమ్మని చెప్పాను. ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అవ్వమ్మా, ఇప్పుడు చూడండి మన వైబ్రేషన్ మార్చుకున్నప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయని చెప్పాను. అయితే వచ్చిన తర్వాత 1 monthలోనే తన యొక్క ఇన్కమ్ 30,000 to 3 lakhs పర్ మంత్ అనేది ఎర్న్ చేయగలిగింది. ఎలా పాసిబిలిటీ అయిందంటే, ఇక్కడ మెయిన్ వైబ్రేషన్ చేంజ్. అంటే ఎప్పుడైతే రోజు క్లాస్కి అటెండ్ అవ్వడం వలన వారి యొక్క ఫ్రీక్వెన్సీ మారింది, వారి యొక్క ఫ్రీక్వెన్సీ మారడం వలన వారు ఆకర్షించుకున్నారు. అయితే మీరు అడగొచ్చు, సార్ ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చు సార్ ఫ్రీక్వెన్సీ అంటే? గ్రాటిట్యూడ్ అండి, చాలా ఉన్నాయి. మెడిటేషన్ ఉంది, విజువలైజేషన్ ఉంది. బట్ గ్రాటిట్యూడ్ని ఎందుకు చెప్తానంటే, సింపుల్ అండి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. ఆ కృతజ్ఞత భావం రోజంతా ఉంటే మనకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. కీ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో ఫాస్టెస్ట్గా మేనిఫెస్ట్ చేసుకోవాలంటే కీ ఈజ్ ద హ్యాపీనెస్, జాయ్ అండి. అంటే జాయ్ ఈజ్ ద కీ టు ది మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, ఏదైనా మన జీవితంలో ఏదైనా మనం కోరుకున్నప్పుడు అది వాస్తవ రూపంలోకి రావడాన్ని ఏమంటారండి, మేనిఫెస్టేషన్ అంటారు. ఎవరు ఎక్కువ ఫాస్ట్గా ఆకర్షించుకుంటారండి, ఎవరైతే ఇన్నర్ జాయ్గా ఉంటారో వాళ్ళు ఆకర్షించుకుంటారు. అయితే ఆవిడ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు లోపల చాలా అన్హ్యాపీనెస్తో ఉండేదండి. ఏంటండి, లోపల ఎవరైతే అన్హ్యాపీనెస్ ఉంటే, నేను చెప్పాను అమ్మాయికి టైం పడుతుంది, ఎందుకంటే నీ లోపల అన్హ్యాపీనెస్ పోనంత వరకు నీకు రిజల్ట్స్ రావని చెప్పారు. సో ఏం చేయాలి మరి అంటే, రియలీ ప్రాక్టీస్ చేయాలి, వైబ్రేషన్లో మార్పు రావాలని చెప్పాను. అనుకున్నట్టుగానే తన వైబ్రేషన్లో మార్పు వచ్చింది, పర్ మంత్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఒకటే అయింది, తన లైఫ్లో జరిగింది ఏంటి అంటే, వైబ్రేషన్ రోజు ప్రాక్టీస్ చేస్తూ కృతజ్ఞత ఎక్సర్సైజ్ అనేది చేపించడం జరిగింది. తనతో చేపించిన తర్వాత తన యొక్క రిజల్ట్స్ అనేది మారిపోయాయి. అంటే 30,000 పర్ మంత్ నుంచి 3 lakh పర్ మంత్కు తను చేరింది. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వచ్చండి. బట్ ఒకటి ఏంటంటే, వాళ్ళ ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. ఫ్రీక్వెన్సీ మార్చినంత వరకు రిజల్ట్స్ రావు. అంటే లోపల నాకు ఎలాంటి రిజల్ట్స్ రావట్లేదు, ఇది నాకు వర్కౌట్ అవ్వదు, అలాంటి బిలీఫ్ సిస్టమ్ కానీ, సో నేను దేనికి పనికిరాననే బిలీఫ్ సిస్టమ్ కానీ, ఎప్పుడు నిరాశ నిస్పృహతో ఉంటే వాళ్ళకు అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకి వర్కౌట్ అవ్వదండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలి అంటే లోపల ఫ్రీక్వెన్సీ అంటే ఇన్నర్ జాయ్ అనేది రావాలి. ఎవరైతే ఇన్నర్ జాయ్నెస్ వస్తుందో వారు అనుకున్నవి సాధిస్తారండి. వీటి కోసం ఏం చేస్తున్నామంటే, వన్ డే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే అక్కడే మీరు క్వశ్చన్ కూడా రేజ్ చేయొచ్చు. సో దీనితో పాటుగా మీకు ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కొంతమంది అడుగుతారు, సార్ నిజంగా ఇన్నర్ జాయ్ ఎలా వస్తుంది, మేము మనీ రాకుండా మేము సఫర్ అవుతున్నాము, ఓకే, బట్ మాకు ఇన్నర్ జాయ్ ఎలా వస్తుంది అంటే, నేను ఒకటే చెప్తాను. 100% లైఫ్ తీసుకుంటే 98% మనకు ఆల్మోస్ట్ అందరికీ కూడా బాగుంటుందండి. 1 to 2% బాగుండదు. బట్ చాలా మంది ఏం చేస్తారంటే, ఆ 1 to 2%నే చూస్తూ నాకు ఇది లేదు అది లేదు అని కంప్లైంటింగ్ చేస్తుంటారు. కంప్లైంట్ నేచర్ పక్కన పెట్టి మీకు ఉన్న వాటి పట్ల, అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మీకున్న వస్తువుల పట్ల, మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తుల పట్ల, మీ జీవితంలో ఎదురైన సిచ్యువేషన్స్ పట్ల
మీరు కనుక ఆనందంగా కలిగి ఉంటే మనీ అనేది వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు షో ద థ్యాంక్స్ టు ది యూనివర్స్. ఎందుకు యూనివర్స్ చెప్పాలి, ఏమని చెప్పాలి యూనివర్స్ కంటే? ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది, బాగుంది కదండి. ఫస్ట్ మనకు చూడండి, యూనివర్స్ని ఏం చేయాలి చెప్పాలంటే, ముందుగా మనకు ఎలాంటి లైఫ్ అయితే కావాలని మనం కోరుకున్నామో అలాంటి లైఫ్ నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేది. చాలామంది నన్ను అడుగుతారు, సార్ మనకి యూనివర్స్ ఇవ్వలేదు, ఇవ్వంది యూనివర్స్ను మనకి ఇచ్చింది అని ఎందుకు మీరు అంటారు అంటే, చూడండి అలా అంటే ఏం చేస్తుందంటే థ్యాంక్ఫుల్ అనే ఫీలింగ్ లోపల కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నిజంగా మీ లోపల థ్యాంక్ఫుల్ అనేది వస్తుందో యూనివర్స్ అబండెన్స్ అండి. ఎందుకంటే యూనివర్స్ యొక్క విశ్వధర్మాలు ఏమిటంటే, ఏదైతే యూనివర్స్ నుంచి పొందామో వాటి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటే కొత్తది మీ జీవితంలోకి రాబడుతుంది. ఎవరైతే వారికి వచ్చిన దాని పట్ల వారు స్వీకరించిన దాని పట్ల అసంతృప్తితో ఉంటారో వారి జీవితంలోకి ఏది రాదు. ఫస్ట్ మనకి ఏది కావాలన్నా కూడా అది నా జీవితంలోకి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఒకవేళ హెల్త్ కావాలంటే నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సపోజ్ మీ పర్ మంత్ ఇన్కమ్ ఒక 50,000 ఉందండి, మీరు ఒక 1 lakh ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు. నాకు నా పర్ మంత్ ఇన్కమ్ 1 lakh అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అదే విధంగా లేదండి, నాకు యాన్యువల్ టర్న్ ఓవర్ నేను చూసుకుంటాను, నాకు ప్రజెంట్ బిజినెస్ వచ్చి 2 crores నడుస్తుంది, నాకు ఒక 4 crores ఆఫ్ బిజినెస్ ఈ ఇయర్లో రావనుకున్నా. మీరు ఏం చేసుకోవచ్చు అంటే, నా యాన్యువల్ టర్న్ ఓవర్ 4 crores డిజిట్స్తో రాసి ఫీల్ అవ్వాలండి, వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలా మీ మనసులో దేన్నైతే పదే పదే రిపీట్ చేస్తుంటారో అది ఆకర్షించబడుతుంది. కొంతమంది అడుగుతారు, సార్ మా రిలేషన్షిప్స్ బాగాలేవండి, మా హస్బెండ్ నా మాట వినరండి, లేదా మా వైఫ్ నా మాట వినరండి, లేదా నా పిల్లలు నా మాట వినలేదు, నా పేరెంట్స్ నా మాట వినరు అంటారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కంప్లైంట్ చేయొద్దు. ఒక 41 days వాళ్ళ ఎందు ఎటువంటి కంప్లైంట్ చేయకండి. అంటే వైఫ్ అయితే హస్బెండ్ మీద, హస్బెండ్ అయితే వైఫ్ మీద, ఎవరిపైన ఎలాంటి కంప్లైంట్ చేయొద్దు. ప్రశాంతంగా కూర్చొని మనసులో నా వైఫ్ మంచిది అంటే మీకు పాజిటివ్ ఫీలింగ్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీ మనసులో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతారో మీ లైఫ్లోకి అన్నీ ఆకర్షించబడతాయి. అదేవిధంగా మీ కెరియర్లో కనుక బాగా రాణించాలంటే, నేను ఒక మంచి కంపెనీలో 4 lakh per annum లేదా 5 lakh లేదా మీ ఇష్టం ఇంత ప్యాకేజ్ లేదా పర్ మంత్ ఇన్కమ్తో నాకు జాబ్ వచ్చి నా లైఫ్ హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ముందుగా ఇలా మనం కృతజ్ఞత చూపించడం వల్ల మన జీవితంలో దేనినైనా కూడా సాధించవచ్చండి. సో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే గ్రాటిట్యూడ్, యూనివర్స్కి కృతజ్ఞతలు. మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల, పరిస్థితుల పట్ల ఎవరైతే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారో అన్నీ ఆకర్షించుకుంటారండి. ఈ నిజ జీవితంలో కూడా నా దగ్గరికి వచ్చిన పర్సనల్ అపాయింట్మెంట్కి వచ్చిన ఆవిడ కూడా చెప్పింది ఇదే. వారి జీవితంలో అమౌంట్ని చూశారు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చూస్తారు. సో ఈ డెమో క్లాస్ అంటే ఈ ఫ్రైడే డెమో క్లాస్ తర్వాత కూడా 1 month ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఈ ప్రాక్టీసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీ వైబ్రేషన్ పెంచుకుంటారు. మీ వైబ్రేషన్ ఎప్పుడైతే మీకు పెరుగుతుందో మనీ ఆటోమేటిక్గా మీ జీవితంలోకి ఆకర్షించుకుంటారు. సో రావాలంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి, డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.